క్రీస్తు పేరట అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, షాలోమ్, మరణాత. బాగున్నారు అందరూ కూడా? చక్కగా దేవుని నామములో మీరు అందరూ కూడా ఎదుగుతున్నారని చెప్పి నమ్ముచ్చి ఉన్నాను. ఈ యొక్క క్రీస్తు స్వరము, క్రైస్ట్ వాయిస్ అనే ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీ కుటుంబాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమం వీక్షించే ముందు మీరు అలా ప్యాస్ కొట్టి ఈ కార్యక్రమాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ కార్యక్రమం అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క సువార్తను మీరు అందరూ కూడా ప్రకటించే వారి గుంపులో మీరు అందరూ కూడా ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. ఈ మాధ్యమం ద్వారా మీ అందరితో ఈ రీతిగా కలవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాక్య సత్యము తెలుసుకుంటున్నారు, వాక్య అనుభవాలు తెలుసుకుంటున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదామా? దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు అయ్యా. ఇప్పుడు ఏదైతే వాక్య ధ్యానంలోకి వెళ్ళుచున్నామో తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రభువా, మా జీవితాల కొరకు మాట్లాడిన ప్రభువా, మా స్థితిగతుల కొరకు మాట్లాడిన ప్రభువా తండ్రి నాయన, మమ్మల్ని ఆత్మ సహాయంతో నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినేటప్పుడు ఎటువంటి పరిస్థితులు, శోధనలు, నిద్రలు కానీ ఎటువంటి ఆ యొక్క పరిస్థితులు రాకుండా చక్కగా మంచి శ్రద్ధతో, మంచి ఆసక్తితో నీ వాక్యం ఆలకించే కృపను, ధన్యతను, భాగ్యమును వాళ్ళకి ఇవ్వమని, ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ఉంచమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. కీర్తనలు 100వ కీర్తన, కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. దయచేసి చూద్దాం. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఐ రిపీట్ అగైన్, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకంలో, ఈ ప్రపంచంలో చూసినట్లయితే దాదాపు 10,000 పైగా మతాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి 5: క్రిస్టియానిటీ, హిందూయిజం, జుడాయిజం, ఇస్లాం, తర్వాత తక్కిమవన్నీ కూడా ఆ యొక్క జాబితాల్లో వస్తూ ఉంటాయి. గమనించండి, ఈరోజు మనం అందరము కూడా అనుసరిస్తున్న దేవుడు, మనం అందరము కూడా విశ్వసిస్తున్న దేవుడు, ఈ క్రీస్తు బాటలో, ఈ క్రీస్తు అడుగుజాలు నడుస్తున్న మన అందరము కూడా కొన్ని విషయాల్లో మన అందరికీ వచ్చే సందేహాలు ఏంటంటే, మనం అనుసరిస్తున్న దేవుడు నిజమో కాదో, మనం అనుసరిస్తున్న దేవుడు అసలు సత్యమైన వాడో కాదో అని చెప్పి చాలామంది అనుకుంటారు. గమనించండి, మన దేవుడు నిజమైన దేవుడు అనడానికి, మన దేవుడు సత్యమైన దేవుడు అనడానికి, మన దేవుడు నిజమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, నిన్న నేడు ఏకరీతముగా ఉంటాడు అనగా గతంలో ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని చెప్పి రుచి చూసిన వారు అనేక మంది కూడా పరిశుద్ధ గ్రంథము అనేది ఒక ఉదాహరణగా, ఒక ఎవిడెన్స్గా, ఒక ప్రూఫ్గా మన అందరి ముందు పెట్టి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము అనేది దాదాపు అనేక మంది కూడా రచించిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం దాదాపు పరిశుద్ధాత్మతో రాసుకుని వచ్చి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాలి. నా వాక్య అంశం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకొనగా, కీర్తన 100వ కీర్తన 3వ వచనంలో కనబడుతుంది కదా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తెలుసుకొనిడి అనే ఒక పదం ఈరోజు మీరు అందరూ కూడా తీసుకోండి. ఈ తెలుసుకొనిడి అనే ఒక పదము ద్వారా నా వాక్యం వెళ్ళబోతుంది కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాయి. ఈరోజు నా వాక్య అంశము పేరు కూడా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినవి. ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ దినమును మీ అందరికీ నేను బోధిస్తాను. దయచేసి మీరు లాభం పొందుకోవడమే కాకుండా అనేక మంది లాభపరచండి, అనేక మందికి షేర్ చేసి ఈ వాక్యాన్ని అనేక మంది పంపవలసిందిగా కోరుచు ఉన్నాం. క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ప్రార్థన చేసుకోవడం తెలుసుకోవడమా, లేకపోతే ఆ వాక్యము చదవడం తెలుసుకోవడమా, లేకపోతే వేరే తెలుసుకోవడమా, పరిశుద్ధ ఏదైనా దేవుని సంబంధించి ఏదైనా తెలుసుకోవడం. గమనించండి, ప్రార్థన తెలుసుకోవాలి, వాక్యము తెలుసుకోవాలి, నేను తప్పని పట్టట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకోని పదములో కొన్ని విషయాలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక పదాన్ని పట్టుకుని వాక్యాన్ని ఉరివేయచ్చు, ఒక పదాన్ని పట్టుకుని వాక్యము పుట్టలోకి పట్టుకెళ్ళిపోవచ్చు. కనుక జాగ్రత్తగా ఈ తెలుసుకున్న వాక్యాన్ని చూసి మీరందరూ కూడా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చూద్దామా? కీర్తనలు 34వ కీర్తన, దయచేసి తెరవండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వాక్యము చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
యెహోవా ఉత్తముడని చెప్పి రుచి చూచి తెలుసుకొనుడి. మొట్టమొదటిగా మనందరము కూడా క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోవా ఉత్తముడని చెప్పి రుచి చూచి తెలుసుకోవాలి. దేవుడు ఉత్తముడని చెప్పి రుచి చూచి తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు కీర్తనకాడి కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఫిలిస్తీన్లకు ఎప్పుడైతే దావీదు అడ్డంగా బుక్ అయిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు, అలాంటి సమయంలో ఫిలిస్తీన్ల సైన్యంలో వాళ్ళందరూ అనుకున్నారట, ఒరే గొలియాతుని చంపింది వీడే కదా, తీసుకెళ్ళి మన రాజు అకీషుకి అప్పగిద్దాం, అకీషు రాజు చాలా ఆనందపడిపోతారని చెప్పి దావీదుని పట్టుకుని వెళ్ళి అకీషు రాజుకి అప్పగించడానికి ఫిలిస్తీన్లు అందరూ కూడా సిద్ధపడిపోయారు. అలాంటి సమయంలో దావీదు ఒక చిన్న నటనా చాతుర్యం బయటికి తీశారు. ఏంటంటే ఒక పిచ్చివాడిలాగా, ఒక వెర్రివాడిలాగా, బుద్ధి లేనివాడిలాగా, జ్ఞానము లేనివాడిలాగా, మతిస్థిమ్మతం బాగోలేని వాడిగా ప్రవర్తించడం, నటించడం మొదలుపెట్టాడు. ఉమ్మేమొంచి గడ్డం పైన రాసుకోవడం, జుత్తు ఏమొంచి చింపుడు జుత్తుగా మార్చేసుకోవడం, బట్టలు చింపుకోవడం, ఇలాగ రెడీ అయిపోయారు. ఏంటి, ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి ఎవరన్నా వచ్చి ఒక పిచ్చోడు వచ్చి మీ ఇల్లు మొత్తం కూలగొట్టేస్తానంటే నమ్ముతావాడిని? ఒరే నువ్వు పిచ్చోడ్లా ఉన్నావు, నువ్వు మా ఇల్లు కొడగొట్టేది ఏంటని చెప్పి వాడిని బయటికి తోలేస్తూ ఉంటాం. అలాగే అకీష్ రాజు ముందు దావీదుని నించోబెట్టి, అయ్యా గొలియాతుని చంపింది వీడే, మనల్ని కూడా చంపేస్తాను అంటున్నాడు, వీడే చంపేస్తాను అనగానే అకీష్ రాజు అలా చేతులు కట్టుకుని పైనుంచి కిందకి చూసాడు. రే పిచ్చోళ్ళ కనబడుతున్నాడు, వీడలా మనల్ని సత్తమార్చేస్తాడు, వీడలా మనల్ని చంపేస్తాడు, వీడలా మనల్ని సమరిస్తాడు, దయచేసి టేక్ హిమ్ అవే, దయచేసి ఇక్కడ నుంచి వాడిని తీసివేస్తానని చెప్పి దావీదును తీసివేశారు. దావీదు ఎప్పుడైతే అకీష్ రాజు దగ్గర నుండి ఫిలిస్తీను దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత రాసిన కీర్తనే ఈ కీర్తన 34వ కీర్తన. అద్భుతమైన కీర్తన. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మహోన్నతుడో, దేవుడు ఎంత పరాక్రమశాలో దావీదు రుచి చూచి తెలుసుకున్నాడు. ఇక్కడ 2 వచనాలు, 2 చరణాలు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. అవేంటో చూడండి. కీర్తనలు అదే 34వ వాక్యం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. భయములన్నిటి నుంచి ఏం చేస్తాడట? తప్పిస్తాడు. మనకు వింగ్ కమాండర్ గారు ఎయిర్ ఫోర్స్లో అభినందన్ వర్తమాన్ గారు, అందరికీ తెలిసిందే ఆ దినము జరిగిన సంఘటన. భారతదేశం నుంచి ఆయన అన్ని ట్రయల్స్ వేస్తూ పాకిస్తాన్లో ఆయన పడిపోయాడు. ఆ పాకిస్తాన్ ఎప్పుడైతే ఫ్లైట్ కుప్పకూలిపోయిందో వింగ్ కమాండర్ గారిని పట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు నిజానికి చాలా బాధలు పెట్టారు. అలాంటి సమయంలో వింగ్ కమాండర్ వర్తమానం గారే మొత్తం అందరు పాకిస్తాన్ హతమార్చగలడా? హతమార్చలేడు. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. దేవుని కృపను బట్టి ఆయన బయటకు వచ్చాడు, భారతదేశంలో సురక్షితంగా ఆయన మన ప్రార్థన బట్టి వచ్చి ఉన్నాడు. గమనించండి, అలాగే దావీదు కూడా చిక్కుకుపోయాడు, భయముతో ఉన్నాడు, ఆందోళనతో, అమ్మో ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, చేయి జారిపోతానని చెప్పి అనుకున్న సమయంలో దేవుడి దగ్గర విచారణ చేశాడు. అయ్యా నన్ను రక్షించవా తండ్రి, నన్ను రక్షించవా అని చెప్పి ఎప్పుడైతే దావీదు విచారణ చేస్తాడో, ప్రార్థన చేశాడో, దేవుడి భయములన్నిటి నుండి తప్పించి దావీదును సురక్షితంగా దేవుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈ రుచి చూచి తెలుసుకున్న దావీదు మనందరికీ బోధిస్తుంది ఏంటంటే నీ భయాల నుండి ప్రభు తప్పిస్తాడు. తర్వాత 6వ వాక్యంలో కనబడుతుంది కదా, శ్రమలన్నిటి నుండి అతనిని రక్షించెను. మన దేవుడి శ్రమలన్నిటి నుంచి ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఈరోజు ఎవరైతే శ్రమలతో ఉన్నారో, ఈరోజు ఎవరైతే ఇరుకు ఇబ్బందులతో ఉన్నారో, ఈరోజు ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారో, రుచి చూచిన వాడిగా దావీదు మనందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఆయన మన శ్రమలన్నిటి నుంచి కూడా తప్పించగలడు, మన ఇరుకు ఇబ్బందుల నుంచి అన్నింటిలో కూడా తప్పించగలడు. కనుక ఈ రుచి చూచి తెలుసుకున్న దావీదు మనందరికీ బోధిస్తుంది ఏంటంటే ఆయన భయం నుంచి తప్పించగలడు, శ్రమల నుంచి రక్షించగలడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సిన విషయం మనం చూసినట్లయితే దేవుడు ఉత్తముడు అనగా పరాక్రమగలుడు అని చెప్పి రుచి చూచి తెలుసుకోవాలి. రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? రెండోదిగా మనం అందరూ కూడా ధ్యానించవలసిన విషయం ఏంటి? ప్రసంగి గ్రంథము తెరవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం. సూర్యుని క్రింద అనగా నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. తెలుసుకుని ఏమవుతున్నాడట? అసహ్యపడిపోతున్నాడు. ప్రసంగి గ్రంథకర్త ఎవరండి? రాజైన సొలొమోన్, కింగ్ సొలొమోన్, దావీదు కుమారుడు. అద్భుతంగా ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసుకుని వచ్చి ఉన్నాడు. ఈ ప్రసంగి గ్రంథము ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే లో సిచ్యువేషన్స్లో ఉన్నారో,
సాధ్యమంతకి ప్రసంగి గ్రంథం చదవండి, చాలా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ప్రసంగి గ్రంథంలో దావీదు అద్భుతమైన మాట తెలియజేసింది ఏంటంటే, ఆయన తెలుసుకుని మనందరికి కూడా బోధిస్తున్న విషయం ఏంటంటే, మనము ఈ లోకంలో ఈ భూమి పైన కష్టపడి ప్రయాసపడి సంపాదించుకున్నవన్నీ కూడా ఒక దినమును విడిచిపెడతాము అనే విషయాన్ని మనందరికీ కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలామంది డబ్బులు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదించేస్తారు, వాళ్ళ యొక్క వచ్చే తరానికి ఇస్తూ ఉంటారు, వాళ్ళ కుమారుడికో కుమార్తెకి ఇస్తూ ఉంటారు. దేవుని కృపను బట్టి బుద్ధి కలిగిన వాళ్ళు, లేకపోతే కుమార్తె బుద్ధి కలిగింది అయితే దాని ఆస్తిని కష్టపడి సంపాదించింది, తండ్రి సంపాదించింది నించోబెట్టగలదు. అదే కానీ బుద్ధి లేనోడు కొంచెం వెర్రివాడు వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఆస్తి అంతా కూడా ఏమైపోద్ది, కుప్ప కూలిపోద్ది. పాపం సొలొమోన్ సౌలు ఏమోంచి ఇజ్రాయెల్ దేశం ఒక రకంగా లేపాడు, దావీదేమోంచి ఇంకొక రకంగా లేపాడు. సొలొమోను వచ్చిన తర్వాత శిఖరానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. అద్భుతంగా ఆ ధనము పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం చాలా చక్కగా దీవించబడింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విడిపోయిన తర్వాత, సొలొమోను తర్వాత ఎప్పుడైతే రెహబాము అనేవాడు వచ్చాడో 17 సంవత్సరాలు వాడు పాలించిన తర్వాత, సొలొమోను కష్టపడి సంపాదించింది, సొలొమోను కష్టపడి కట్టినవన్నీ కూడా రెహబాము 17 సంవత్సరంలో సర్వనాశనం చేశాడు, కూలగొట్టేశాడు మొత్తం కూడా. పండిత పుత్ర పరమ సొంట అని సామెత ఉంటుంది కదా, ఈ రెహబాముకి సరిగ్గా ఉపయోగపడతాయి. పాపం కష్టపడి సంపాదించాడు, మొత్తము కూడా కోల్పోయాడు. ఆ కష్టపడి సంపాదించిన అన్నిటి కూడా తెలుసుకుని ఇక్కడ సొలొమోను ఏమవుతుందట, అసహ్యపడుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా డబ్బును చాలా కష్టపడి సంపాదిస్తున్నారు. కష్టపడండి, డబ్బును సంపాదించండి, ఆస్తులు సమకూర్చండి, నేను అది తప్పు అని పట్టట్లే. కానీ దానికన్నా ముఖ్యము, దానికన్నా శ్రేష్టము, దానికన్నా ఉన్నతది నిత్యుడు దేవుడు యేసయ్యను మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి. వ్యాపారాలకు వెళ్తారు, మందిరాలకు ఆగిపోతారు, వ్యాపారాలకు వెళ్ళిపోతారు, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అన్ని కొనవలసిన కొనుక్కుంటారు, దేవునికి ఇవ్వవలసిన మటుకు దేవునికి ఇవ్వరు. గమనించండి, దేవుని నామములో ప్రకటిస్తున్నాను, ఈ భూమి పైన సంపాదిస్తున్నవన్నీ కూడా ఒక దినమును విడిచిపెట్టాలి. నిన్ను పరలోక రాజ్యములకు తీసుకునేదే తెలుసా, నీ డబ్బు కాదు, నీ ఆస్తి పత్రములు కాదు, లేకపోతే నువ్వు కోర్టులో తిరుగుతున్నావు కదా, ఆ వాటి ద్వారా నువ్వు ఈ యొక్క పరలోక రాజ్యంలో చేరలే. కానీ ఎలాగైతే ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు ఏమొచ్చి డబ్బే జీవితం అని బ్రతికాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. లాజరు దేవుడు నిత్యుడు, దేవుడు ఉన్నతుడు అని చెప్పి విశ్వాసంతో బ్రతికాడు గనుక వెళ్ళి ఎవరి రొమ్మున ఆనుకున్నాడు, పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఈ యొక్క బీదవాడైన లాజరు ఆనుకున్నాడు. ఈరోజు నువ్వు అన్ని విధాలు కూడా దేవునిపై ఆధారపడి, ప్రభునందు ఆధారపడి మీరు సంపాదించండి, ఉద్యోగములు చేయండి, మీరు అందరూ కూడా సంపాదనతో దీవించబడాలి. అయితే ఆ సంపాదనే జీవితంగా దయచేసి బ్రతకద్దు. ఈ విషయాన్ని తెలుసుకున్న సొలొమోను చెప్తుంది ఏంటంటే, విశ్వాసంతో బ్రతకండి, నిత్యుడగు దేవుని కోసం బ్రతకండి, ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా బ్రతకండి. ఈ ఆత్మీయత, ఈ ప్రార్థనా జీవితం, వాక్యానుసారం జీవితం నేను ఎక్కడ పట్టుకెళ్తుందో తెలుసా, పరలోక రాజ్యానికి అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టు దేవుడు చేస్తారు. 2 విషయాలు మీ అందరికీ బోధించారు. మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉత్తముడు అని చెప్పి రుచి చూచి తెలుసుకోవాలి దావీదు వలె. రెండోదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము సంపాదించినవి విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. 2 విషయాలు తెలుసుకోండి. ప్రభు నామములో మీరు అందరూ కూడా అభివృద్ధి పొంది దేవుని యొక్క క్షేమ మార్గంలో మీరు అందరూ కూడా నడుచును గాక. కండ్లు మూసుకుంటారా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మా యేసయ్యా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకి నీకు వేలాది వందనాలు, స్తుతులు ప్రభువా. తండ్రి, ఏమి తెలుసుకోవాలో మాకు బోధించావు ప్రభువా. మొట్టమొదటిగా నేను రుచి చూచి తెలుసుకోమన్నావు ప్రభువా. రెండోదిగా మేము సంపాదించినవన్నీ కూడా ఒక దినం ఇక్కడ విడిచిపెట్టిన విషయాన్ని తెలుసుకోమన్నావు ప్రభువా. తండ్రి, మేమందరము కూడా ఈ వాక్యానికి లోబడి జీవిస్తుండగా ఈ వాక్యం మా హృదయంలో నాటబడిపోయి అన్ని విధాలు కూడా దీవెనకరంగా మార్చిన ప్రభు. అపవాదిగడి వాక్యం దొంగలించిపోకుండా సహాయం దయచేయండి ప్రభువా. భారములతో, కష్టములతో, నష్టములతో ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా విడుదల కలుగు చేయండి ప్రభువా. అనారోగ్యం అందరూ కూడా విడుదల కలుగు చేయండి ప్రభువా. క్షేమము లేని వాళ్ళందరూ కూడా క్షేమము కలుగు చేయండి ప్రభువా. కుటుంబ బంధకాలతో ఎవరైతే ఇరుక్కుపోయిన కుటుంబ బంధకాల నుంచి విడుదల కలుగు చేయండి ప్రభువా. నీ గొప్ప కృప, నీ గొప్పదైన ప్రతి ఒక్కరి జీవితంలో కుమ్మరింప చేయమని ఈ యొక్క వాక్యం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.
ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు అందరూ కూడా దీవించబడుతున్నట్లయితే మీరందరూ కూడా మాకు ప్రోత్సహించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫోన్పే, గూగుల్ పే డీటెయిల్స్ ఏవైతే కనబడుతున్నాయో వాటికి మీ అమూల్యమైన సహకారం అందించండి. ఈ యవన పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించండి. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో దీవెనకరం గనుక ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీకు ప్రేరేపిస్తే, ఈ వాక్యం ద్వారా మీకు బలపడితే దయచేసి మీ అమూల్యమైన సహకారం మాకు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఎవరికైతే ప్రతి దినము కూడా వాట్సాప్లో దేవుని వర్తమానాలు కావాలనుకుంటున్నారో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్లో మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు పంపడం జరుగుతాయి. దయచేసి అన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. దయచేసి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వర్తమానాలని షేర్ చేయండి. దేవుని యొక్క సువార్త మీరు అందరూ కూడా ప్రకటించవలసిందిగా కోరుచు ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సోదరుడు పాస్టర్ శామ్. దేవుని యొక్క సమాధానం మీపై ఎల్లప్పుడూ కూడా ఉండును గాక. థ్యాంక్ యూ. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, BC రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720.